రీసెంట్‌గా మా ఓపీకి ఒక పేషెంట్ వచ్చారు. పొలం పని చేసే ఆయన బాగా మోకాళ్ళు 2 అరిగిపోయి, బాగా వంకరగా, దొడ్డి కాళ్ళు బాగా వచ్చినాయన్నమాట. ఆయన అడిగిన క్వెషన్ ఏంటంటే, "డాక్టర్ గారు మోకాలు ఆపరేషన్ చేసిన తర్వాత నా కాళ్ళు స్ట్రెయిట్‌గా వస్తాయా? నేను మళ్ళీ బాగా నడవగలనా?" అని. సర్జరీ తర్వాత ఈ మోకాళ్ళ వంకర్లనేది మనం పూర్తిగా కరెక్ట్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే మోకాళ్ళు బాగా వంగిపోయి, దాన్నే మనం వారస్ నీస్ అంటాము. దొడ్డి కాళ్ళలాగా వచ్చినాయి. లేదు కొంచెం మందికి కాళ్ళు లోపల వైపు బెండ్ అయ్యి ఉంటాయి. దాన్ని మనం నాక్ నీస్ అంటాము. ఈ 2 ప్రాబ్లమ్స్‌లో కూడా మనం మోకాళ్ళు పూర్తిగా సరి చేయొచ్చు. మనం ఎప్పుడైతే కాలు స్ట్రైట్ అయిందో మన మోకాలు అలైన్మెంట్ అనేది కరెక్ట్ అవుతాయి. దానివల్ల మన మోకాల మీద పడే ఒత్తిడి కూడా యూనిఫామ్ గా పడుతుంది. దీనివల్ల మన మోకాల చుట్టూ ఉన్న కండరాల్లో ఒత్తిడి తగ్గటము, నొప్పులు తగ్గటము. సో మనం సర్జరీ తర్వాత బాగా ఫ్రీగా కూడా నడవగలుగుతారు. కొంతమందికి చిన్నప్పటి నుంచే ఈ మోకాళ్ళ వంకర్లు అనేది ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే మోకాలతో పాటు కింద ఉన్న ఎముకలో కూడా కొంచెం వంకర ఉంటుంది. దాన్ని టిబియా వారా అంటాము. ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పూర్తిగా కరెక్ట్ అవ్వకపోవచ్చు. మన మోకాల దగ్గర ఉన్న వంకర పూర్తిగా కరెక్ట్ అయినా కాలు కింద భాగంలో ఉన్న వంకర అనేది పూర్తిగా కరెక్ట్ అవ్వదు. కానీ సర్జరీ తర్వాత వీళ్ళు కూడా బాగా చక్కగా నడవగలుగుతారు.